గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. హిందువులు అత్యధికంగా ఉన్న మన దేశంలో మత మార్పిడికి ఒక కారణంగా చూసుకుంటే హిందూ దేవాలయాల్లో టికెట్ రేట్లు కానివ్వండి, విఐపి దర్శనాలు అని కానివ్వండి, కంప్లీట్గా కమర్షియల్ చేసేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతుంది. ఒక ఆ, ఇంత టికెట్ ఇస్తేనే మీకు లోపల దర్శనం అని కానివ్వండి, చాలా చాలా తీసుకొస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఒక రకంగా ఎందుకు వెళ్ళటం, గుడికి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు అని కొంతమంది అనుకుంటున్నవి కూడా ఉన్నాయి. మరి ఇన్ని సంఘాలుండి కూడా ఈ టికెట్ల రేట్స్ పైన కానివ్వండి, వేటిపైన మనము పోరాడలేకపోతున్నామా? నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక స్టిక్కరు రిలీజ్ చేశాం. పివి నరసింహారావు గారి సమాధి దగ్గరే మన వాళ్ళందరినీ ఊరికే పిలిచి, ఆ స్టిక్కర్ ఏంటంటే సే నో టు హుండీ. శాంపిల్కి ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి, చాలా పంచిపెట్టాం, అంటించాం. హుండీలో డబ్బులు వేయకండి, ఆ డబ్బులను ఆవులకి ఖర్చు పెట్టండి, అనాథలకు ఖర్చు పెట్టండి, పుస్తకాలు కొని పంచిపెట్టండి, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి ఖర్చు పెట్టండి, రైతులకు ఖర్చు పెట్టండి, జవాన్లకు ఖర్చు పెట్టండి అని 6 ఆప్షన్లు ఇచ్చాం. చిన్న దేవాలయాలకు ఇవ్వండి ఇలా చెప్పాం. కానీ సెంటిమెంటల్గా మాత్రమే జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన 10,500 పెట్టి టికెట్ కొనేస్తారు. దగ్గరగా చూశాను. ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీవాణి ట్రస్ట్ అని విడిగా పెట్టి 100 కోట్లు నొక్కేసింది. ఏమన్నా నేను నొక్కేసిందని చెప్పా. మళ్ళీ స్టేట్మెంట్ ఏమి వెనక్కి తీసుకో. 4.5 ఏళ్లలో ఎన్ని 100 కోట్లు వచ్చినాయి అంటే, ఆ మధ్య ఎప్పుడో మేము 600 గుళ్ళు బాగు చేసామన్నాడు. ఎక్కడో చూపిస్తే వెళ్ళి దండం పెట్టుకుంటాం. మన డబ్బులను తినేస్తూ, మన డబ్బులతో, మనకు దేవాలయాల డబ్బులతో ఇతర మతాలను పెంచుతూ మన ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పనిచేస్తున్నారు. ఎవరో వాళ్ళు పనిచేయడం వేరు, కానీ గవర్నమెంటే ఆ పని చేస్తుంది. వాళ్ళకి బుద్ధి లేదు. సరే, మరి డబ్బులు పెట్టి దర్శనానికి వెళ్ళేవాళ్ళు పుణ్యం ఒకటేనా నీకు? నీ పుణ్యం వస్తే చాలా, దేవాలయమే లేకపోతే నువ్వు ఎవరికి మొక్కుతావు? కాబట్టి దేవాలయం ఉండాలంటే హిందువులు ఉండాలి. హిందువులు ఉండాలంటే హిందువులకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే చరిత్ర తెలియాలి. నువ్వు చదవు, వినవు. ఎక్కడైనా ప్రపంచంలో మసీదు మీద కట్టిన గుడి ఉంటుందా? మరి గుళ్ళ మీద కట్టిన మసీదులు 1000 చూపిస్తా. కాబట్టి మారవలసింది ఎవరు? ప్రభుత్వాలు మారవు, అవి అలాగే ఉంటాయి. ఎవరు మారాలి? మీ కళ్ళ ముందే ఎవరైనా ఇలా వాటర్ బాటిల్లో లేకపోతే తినే ఫుడ్డో ఠు అని ఊసి ఆఫర్ చేస్తే, ఏ జ్యూస్లోనో, హౌ యూ రియాక్ట్, హౌ యూ ఫెల్ట్ కదా? యూ రిజెక్ట్ నా? మరి అన్నిట్లో ఉమ్మేస్తారని నీకు తెలీదా? హలాల్ అంటే బోల్ వీడియోలు చూసావు కదా నువ్వు. రోటీల మీద ఉమ్ము, బిర్యానీ మీద ఉమ్ము. హిమాలయ అని ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు మొన్న సర్టిఫికెట్ కూడా పంపించారు. మొత్తం మా ఐటమ్స్ అన్నిటినీ హలాల్ ఇచ్చేసాము. ఇప్పుడు వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఉమ్ముతారు, వాళ్ళు మెజారిటీకే కుమ్ముతారు. నీ సిగ్గేది అంటున్నా, నువ్వు ఎవరిని భయ్యా అంటున్నావు? నీ ఇంగితం ఏది? పాకిస్తాన్ ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? మీరు ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? ఆ దేశాలు పుట్టాల్సిన పని లేదే. కోట్ల మంది హిందువుల్ని చంపితే, వేల లక్షల దేవాలయాలు కూలిస్తే ఈ దేశాలు పుట్టినాయి. రేపొద్దున ఈ మిగిలిన భారతదేశం కూడా అలాగే చేయడానికి వాళ్ళు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అనే కోరుకున్న హిందువు ఎవడైనా సరే అబద్ధం చెప్పకుండా ఉండాలి. ఏంటి అబద్ధం? మా జనరల్గా చెప్పే అబద్ధం,
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత అందులో ఈశ్వరుడైనా అల్లా అయినా ఒకటే, ఈశ్వరల్లా తేరినాం సబ్కో సన్మత్ దే భగవాన్, ఇది కదా డైలాగు. ఇప్పుడు ఆ 3వ లైన్లో ఏదైతే ఉందో ఆ 3వ లైన్ని లక్ష్మీ ప్రసన్న యాక్సెప్ట్ చేస్తుంది, సుబ్రహ్మణ్యం యాక్సెప్ట్ చేస్తాడు, ఆనందు అనంతు ఆంజనేయులు అంజీ యాక్సెప్ట్ చేస్తారు. ఆ 3వ లైన్ని ఆరిఫ్ యాక్సెప్ట్ చేస్తాడా, అక్బర్ యాక్సెప్ట్ చేస్తాడా, అసదుద్దీన్ యాక్సెప్ట్ చేస్తాడా, షారుఖ్ యాక్సెప్ట్ చేస్తాడా? మొన్న తుఫాన్ వచ్చింది, అదే మియాంగా ఏదో వచ్చి తుఫాన్ భయంకరంగా తమిళనాడులో చాలా లక్షల మందికి ఎఫెక్ట్ అయింది. అది ఈవెన్ ఏపీలో కూడా ఏపీ కూడా చాలా పాడైంది, రైతులు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఫ్యామిలీస్ షెల్టర్ ఎక్కడ తీసుకున్నారు? ఓ పెద్ద దేవాలయం పార్థసారథి పెరుమాళ్, అందులో వాళ్ళు నమాజ్ కూడా చేసుకున్నారు, ఫోటోలు కూడా ఉన్నాయి. గుడి యాజమాన్యం వాళ్ళని రానివ్వం, ఇది దేవాలయం అంటే అక్కడ గుడి అర్చకులు వాళ్ళు కూడా మనుషులే అండి, పర్లేదు రానివ్వండి అని గుళ్ళోకి రానిచ్చారు. దీన్ని సెక్యులరిజం అంటారు. అది మన బ్లడ్లో ఉంది. సెక్యులరిజం గురించి ఏ పోరంబోకు హిందువులకు పాఠాలు చెప్పకూడదు. ఎందుకని హిందువులే కనుక సెక్యులర్లు కాకపోతే అసలు ఈ దేశంలో క్రైస్తవం ఇస్లాం ఉండవు, ఒక మసీదు చర్చ్ ఉండదు. ప్రపంచంలో హిందూస్ మాత్రమే సెక్యులరిస్టులు, సెక్యులరిజానికి అర్హులు. సెక్యులరిజం ఇస్లాంకి అస్సలు సూట్ కాదు, సెక్యులరిజం క్రైస్తవానికి అస్సలు సూట్ కాదు. మీకు ఓ జోక్ చెప్తే మీకు అర్థం అవుద్ది. ఎప్పుడైనా ఇవన్నీ ఏం తీకండే లేదు గురుగారు, మీరు ఎప్పుడైనా మధ్యలో ఓంకారం ఉండి ఎడం పక్కన యేసుబాబు, ఈ పక్కన ఈ ఇస్లాం సంబంధించిన గుర్తు ఉండి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి? మా సహజంగా హిందువుల ఆటోలకి వెనకాలో, హిందువుల షాపుల్లోనే ఉంటాయి. ఏ ముస్లిం అలాంటి పెట్టడే, ఏ క్రిస్టియన్ అలా పెట్టడే. ఎందుకని? నువ్వు ఒక్కదానివే చెప్తావు అన్నీ ఒకటే కదండి అని. పోనీ మీకు ఇంకా డౌట్ ఉంటే ఏ కాలేజ్ అమ్మాయినో పిలిచి, నేనంటే సభల్లో ఇలా పిల్లలతో వాళ్ళకి అర్థం కావాలని చేయిస్తుంటా, గుడికి వెళ్తే ఎలా దండం పెట్టాలని అడుగుతాను. అయితే పిల్లలు ఏం చెప్తారు? ఇలా దండం పెట్టాలి. మరి బండి మీద వెళ్ళేటప్పుడు, బైక్ మీద మీ నాన్నతో మీ మావయ్యతో వెళ్తున్నావు, ఎలా దండం పెడతావు అని అడగండి. చూసి ఉంటుంది, సినిమాల్లో కూడా ఉంటుంది. ఇదేగా మ్యాక్సిమం ఆడపిల్లలు కాల్ చెక్ చేసుకోండి. ఈ ఫ్లయింగ్ కిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన కాన్సెప్ట్ కాదే, ఇది మన పద్ధతి. ఇది సాష్టాంగం మగవాళ్ళు అయితే. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఆమెని చెప్తారు, వాళ్ళది. మనకెందుకు ఈ సగం మన విశాలని యాక్టర్, హీరో విశాల్, అతను అక్కడ దేవుడి పటాలు పెడితే ఇలా దండం పెట్టాడు, ఇలా కూడా పెట్టాడు, ఇలా కూడా పెడిచాడు. వాళ్ళు బిత్తరాయన. ఇంకేం చెప్తాం మనం? ఏం చెప్పాలి? హే కృష్ణ హే జగన్నాథ్ అని పాడుకోవాలి అంతే వెనకాల. ఏం చెప్పాలమ్మా?